హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ఎవ్రీ వీక్లో ఇది సెకండ్ వీక్ అండి. ఫస్ట్ వీక్ చాలా మంచి కామెంట్లు అయితే తీసుకున్నాం. ఆ కామెంట్లకి తగ్గ రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, పైన కార్డ్స్లో కూడా ఇస్తా, తప్పకుండా వీడియో చూడండి. అదేవిధంగా మీకు వర్క్ కోసం ఎటువంటి సందేహాలు ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. ఆ కామెంట్కి రిప్లై నెక్స్ట్ వీక్ అయితే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ కామెంట్ అయితే చూద్దామండి. బ్రదర్, ఫ్లోరింగ్ నుండి స్లాబ్ హైట్ ఎన్ని ఫీట్స్ పెడితే బాగుంటుంది చెప్పండి. ఓకేనా, తప్పకుండా చెప్తాను. రెగ్యులర్గా మనం ఇండివిజువల్ హౌస్కి హైట్ వచ్చేసి 10 ఫీట్ అండి. అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ అయితే హైట్ తక్కువ ఉంటాయి, కానీ ఇండివిజువల్ హౌస్ మాత్రం మనం పీసీసీఎస్ఎన్ నుంచి 10 అడుగులు ఎత్తు అయితే ఉంటుంది. 9 అడుగులు ఎత్తు బ్రిక్ వర్క్ చేయడం జరుగుతుంది. మిగతా అడుగు బీమ్ వేసి టోటల్గా 10 అడుగుల హైట్ అయితే వస్తుందన్నమాట మనకు ఒక ఇల్లు. సో ఈ 10 ఫీట్ హైట్ ఉన్న ఇల్లు ఫాల్ సీలింగ్ చేయించకపోతే మీకు ఎత్తుగా కనిపిస్తుంది, బాగుంటుంది. కానీ ఫాల్ సీలింగ్ చేయించినట్లయితే మాత్రం తప్పకుండా చాలా డౌన్గా ఉంటుంది. అది 3D డిజైన్ ఫాల్ సీలింగ్స్ అయితే మాత్రం ఇంకా డౌన్ అయిపోయిందేమో, సీలింగ్ ఫ్యాన్లు చేతికి తగులుతాయేమో అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో దీనికి ఆప్షన్ వచ్చేసి మనం రూఫ్ హైట్ అనేది పెంచుకోవాలండి. కానీ అది మనం ఫాల్ సీలింగ్ చేయిస్తామా చేయించమా అనే దాన్ని బట్టే ఉంటుంది. అదేవిధంగా ఫ్లోర్స్ బట్టి కూడా ఉంటుంది. అంటే మీరు గ్రౌండ్ ఫ్లోర్లో హైట్ పెంచుకోవచ్చు, కానీ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఈ విధంగా ఫ్లోర్స్ కడుతున్నప్పుడు ఏంటంటే హైట్ ఎక్కువగా పెట్టకూడదనమాట. సో మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు కట్టినట్లయితే దానికి మేము మంచిగా ఫాల్ సీలింగ్ చేయించుకుంటాం అన్నట్లయితే మాత్రం కన్ఫామ్గా 11 అడుగుల నుంచి 11.5 అడుగులు ఎత్తున్నట్లయితే చూసుకోండి, మీ ఇల్లు గ్రాండ్గా కనిపిస్తుంది. లేదు మేము ఫాల్ సీలింగ్ ఏం చేయించాం, రెగ్యులర్గా మాకు ఉంటే చాలంటే 10 అడుగులు ఎత్తే సరిపోద్ది, కానీ ఒక అడుగు ఎత్తు ఉండడం మంచిదే. సో ఇండివిజువల్ హౌస్ ఎవరు కన్స్ట్రక్షన్ చేయించుకున్నా సరే 11 అడుగుల నుంచి 11.5 అడుగులు ఎత్తున్నట్టుగా చూసుకోండి, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్. ఓకే అన్న? ఓకే అండి, ఇంక సెకండ్ కామెంట్ అయితే చూద్దాం. బ్రో, బాత్రూమ్ మీద స్లాబ్ వేపిస్తే బెటరా, వేపించకపోతే బెటరా? ఈ బాత్రూమ్ మీద స్లాబ్ అనేది మన బిల్డింగ్ అవుట్ సైడ్ స్లాబ్ ఏరియాకి బయట కామన్ టాయిలెట్ వచ్చిందనుకోండి, కంపల్సరీగా దానికి స్లాబ్ రేకో వేస్తామన్నమాట. కానీ బిల్డింగ్ ఇన్సైడ్ మాస్టర్ బెడ్రూమ్కి, చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ వచ్చినా, లేదంటే ఇంట్లోపలే కామన్ టాయిలెట్ మనం ఇచ్చినా సరే దాన్ని సపరేట్గా 7.5 అడుగులకి స్లాబ్ వేస్తామన్నమాట. సో అది ఎందుకు వేస్తామంటే మీరు కట్టుకుంటున్న ఇంట్లో స్టోర్ రూమ్ అనేది లేకపోతే, అంటే మీరు చాలా చిన్న ఇల్లు, వేరేగా సపరేట్గా ఒక స్టోర్ రూమ్ అనేది మాకు లేదు, సామాన్లు పెట్టుకోవాలనే దగ్గర ఏం చేస్తామంటే ఈ విధంగా బాత్రూమ్ పైన స్లాబ్ అనేది వేయడం జరుగుద్ది అనమాట 7.5 అడుగుల ఎత్తులో. సో మీకు ఏమైనా పాత సామాన్లు స్టోర్ రూమ్ టైప్లో అది యూజ్ చేసుకోవచ్చండి. వేపించుకుంటేనే బెటర్ నాకు తెలిసి, కానీ అది మీకు స్టోర్ రూమ్ ఉంటే అవసరం లేదు, స్టోర్ రూమ్ లేకపోతే ఆ విధంగా స్లాబ్ అయితే వేసుకోవాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దామండి. ఇంగ్లీష్ బ్రిక్ వర్క్ చేయిస్తున్నా, నేను కూడా మేస్త్రి. సూపర్ అన్న. బ్రిక్ వర్క్ ఏ విధంగా చేయించుకుంటే బాగుంటుంది అనేది అయితే ఒక ఫుల్ వీడియో చేశానండి. వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా సరే ఆ ఒక్క వీడియో చూడండి, మీరు ఏ విధంగా మీ ఇంటికి గోడలు కట్టించుకుంటే మంచిది అనేది డీటెయిల్గా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఈ అన్న కామెంట్ చేసినట్లు మేస్త్రులందరూ కూడా కామన్ బ్రిక్ వర్క్ వదిలేసి ఇంగ్లీష్ బ్రిక్ వర్క్ చేస్తేనే బాగుంటుంది హౌస్ కన్స్ట్రక్షన్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, ఇంకా నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దామండి. బాబు, మేము ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాము, 3 సంవత్సరాలు అయింది, కానీ మొత్తం అంతా చెమ్మ వచ్చేస్తుంది, దీనికి సొల్యూషన్ ఏమిటి? దీనికి సొల్యూషన్ వచ్చి చూడాలండి చెమ్మ ఏ విధంగా వస్తుంది అనేది అక్కడ. సో మీ దగ్గర ఏమైనా ఫొటోస్ ఉంటే తప్పకుండా ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో పంపించండి, చూసి మీకు రిప్లై ఇస్తాను. లేదంటే మెయిల్ చేసినా పర్లేదండి, అక్కడ చూడకుండా సొల్యూషన్ అనేది చెప్పలేమన్నమాట. సో చెమ్మ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కన్ఫర్మ్గా చూడాలి, అందుకే మీకు వీలైతే కన్ఫర్మ్గా ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ అనేవి పంపించండి. ఓకే, ఇంకా నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. మా హౌస్ స్లాబ్ క్రాక్స్ ఎక్కువగా వస్తున్నాయి, కొత్తగా స్లాబ్ వేసుకోవచ్చా పాత గోడల పైన? ఈ పాత గోడల పైన స్లాబ్ వేయొచ్చా లేదనేది ఈ విధంగా చెప్పలేమన్నా, అక్కడికి వచ్చి బిల్డింగ్ అనేది చూడాలి, కింద గ్రౌండ్ ఫౌండేషన్ అంతా ఏ విధంగా ఉంది, వాల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకొని స్లాబ్ వేయొచ్చా వేయకూడదు అనేది చెప్పాలి. సో మీకు ఎవరైనా తెలిసిన మేస్త్రి లేదంటే ఒక ఇంజనీర్ ఎవరైనా ఉన్నా వాళ్ళని తీసుకెళ్ళి కన్స్ట్రక్షన్ చూపించి ఈ విధంగా ఉందండి ఇంటి పరిస్థితి, స్లాబ్ పెచ్చులు పడిపోతుంది లేదంటే క్రాక్లు ఇస్తుంది, సో డిస్మాండిల్ చేసి స్లాబ్ వేసుకోవచ్చా లేదంటే దీనికి సొల్యూషన్ ఏమైనా ఉంటుందని చెప్తారనమాట. సో కన్ఫర్మ్గా ఇటువంటి వీటికి మనం చూసి చెప్పాలి తప్పించి ఇలా ఈ కామెంట్లో మీరు పెట్టిన దానికైతే మాత్రం రిప్లై ఇవ్వడం జరగదు. సో తప్పకుండా మీరు ఫొటోస్ పంపించిన అవ్వదు, ఇది కన్ఫర్మ్గా మీరు ఒక మేస్త్రినో ఇంజనీర్నో తీసుకెళ్ళి నీట్గా ఇల్లు చూపించి చెప్పాలి. ఓకే అండి, ఇంకా నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. బ్యాంక్ లోన్ తీసుకొని కట్టేవాళ్ళు ఎక్కువ ఖర్చులు పెట్టొద్దు. ఇది ఒక రకంగా ఒక అనుభవంతో చెప్తున్నారండి ఆయన. ఎందుకంటే
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ వేరే వాళ్ళకి పోటీ అనమాట. వీళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా సరే వేరే వాళ్ళతో పోటీ పడి వాళ్ళు ఏదో చేయించారు మనం చేయించాలని అయితే చేయించకండి. మీ స్తోమతకు తగ్గట్టు మీకు అనుకూలంగా అంటే మాకు కన్వీనియంట్గా ఉంది అన్నట్టుగానే ఇల్లు కట్టించుకోండి తప్ప వేరెవరో చెప్పారు కదా లేదంటే వేరెవరో చేయించారు కదా అని పోటీకి వెళ్ళామనుకోండి మనం అప్పులు చేసి పెట్టాల్సి వస్తుంది. తర్వాత అప్పులు తీర్చుకోవడానికి సరిపోద్ది అనమాట. సో ఇల్లు కట్టేటప్పుడు కన్ఫర్మ్గా మీకు నచ్చే విధంగా మీకు ఏ విధంగా కంఫర్ట్గా ఉంటుందో ఆ విధంగా పని చేయించుకోండి. ఆ విధంగానే డబ్బులు కూడా ఖర్చు పెట్టండి. మార్కెట్లో బోల్డ్ అనే రేట్లు ఉన్నాయి, బోల్డ్ అనే రకాలు ఉన్నాయి. సో మన బడ్జెట్ బట్టి మనం వెళ్ళి నీట్గా పని చేయించుకోవడం మంచిది. ఓకే అండి, ఈ కామెంట్లో మీకు ఏ కామెంట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా వర్క్ కోసం మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ వీడియోలో అయితే మళ్ళీ తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ రాబోతున్నాయి. జై హింద్, బాయ్ బాయ్.